అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. కనీసము ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గొంతు నొక్కుంటా ప్రజా సమస్యలు ఏవి ప్రభుత్వం దృష్టికి రాకుండా, అన్నీ తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి రాకుండా, దృష్టికి వచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి అందులో చర్చ పెడితే ఎక్కడ మేము విఫలమైనము అని చెప్పేసి జనానికి తెలిసిపోతుంది అని చెప్పేసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది అర్థమవుతా ఉన్నది, రైట్. మొత్తం మీద ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రధానమైన ప్రశ్నలు చర్చకు వచ్చినప్పుడే మైకులు కట్ చేస్తూ ఉన్నారు, సభను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, సభ పక్కదారి మళ్ళేటట్టు చేస్తూ ఉన్నారు, సభలో జరగాల్సిన చర్చించాల్సిన అంశాలు పక్కదో పట్టేటట్టు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇదేదైతే ఇప్ప పువ్వు సారాయికి సంబంధించి లిక్కర్ వద్దు, ఇప్ప పువ్వు సారాయి ముద్దు అని చెప్పేసి తీసుకొచ్చి ఇప్పుడు ఇప్ప పువ్వు సారా తయారీ కార్యక్రమాన్ని మొదలు పెడుతుందట. నాకు తెలిసి ఈ నక్లెస్ రోడ్ కాడ నీరాకే పెడితే దాన్ని ఏ విధంగా నీరు గార్చిందో మరి ఇప్పటికి నడుస్తుందో నడుస్తలేదో కూడా తెలియదు, రైట్. ఇప్ప పువ్వు సారాయి ముద్దు అని చెప్పేసి రాష్ట్ర ఆదాయము, సర్కారుకు ఆదాయం వచ్చేది మందుబాబుల వల్ల. లిక్కర్ బంద్ చేస్తారా వీళ్ళు? లిక్కర్ బంద్ చేసి ప్రభుత్వాన్ని నడపగలుగుతారా వీళ్ళు? మైక్రో బ్రూవరీలు అని చెప్పేసి మైక్రో బ్రూవరీలకు టెండర్లు పిలుచుకొని వాటికి లైసెన్సులు కూడా జారీ చేసే కార్యక్రమాలు ముందటేసుకున్న ఈ సర్కారు ఇలా ఇప్ప పువ్వు సారాయికి సంబంధించి ఇప్ప పువ్వు సారా ముద్దు లిక్కర్ వద్దు అంటే లిక్కర్ బంద్ చేయరు, నా ఇప్ప పువ్వు సారా బంద్ చేయరు, ఇప్ప పువ్వు సారా తయారు చేస్తామని మాత్రమే చెప్తాను. ఇప్ప పువ్వు సారా తాగి 80 ఏళ్ళు బతికినరట, అంటే తాగుండ్రి కానీ 80 ఏళ్ళు బతుకుండ్రి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. లిక్కర్ తాగి జల్దిన పోతాండ్రు, ఇప్ప పువ్వు సారా తాగితే 80 ఏళ్ళు బతుకుతారు, ఇక మొత్తం మీద ఎటువంటి రోగాలు రావు, ఓన్లీ సారానే అన్నిటికీ విరుగుడు అన్నట్లుగా చెప్తా ఉన్నారు వాళ్ళ అసెంబ్లీలో. ఈ ముచ్చట్లు చర్చలకు పనికొచ్చినాయి అసెంబ్లీలో, కానీ వేరే ప్రజలకు సంబంధించిన ఇష్యూలు. ఇక మళ్ళీ దాంట్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దానికి మాత్రము ఇందిరమ్మ అని చెప్పేసి పేరు పెట్టకుండి అని చెప్పేసి అనగానే పొన్నం ప్రభాకర్ లేచి తప్పు ఒక మహిళను పట్టుకొని, అది కూడా ఒక చనిపోయిన మహిళను పట్టుకొని ఈ సారాకు సంబంధించిన అంశంలో ఎట్లా మాట్లాడతారు అట్లా ఇట్లా అని చెప్పేసి పొన్నమన్నకు కోపం వచ్చింది, రాకేష్ అన్న మీద ఒర్రుడొర్రిండు. అయితే దీన్ని సభను దాదాపు ఈ అంశం మీద 2 గంటల పాటు కాలయాపన చేసినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు 2 గంటల పాటు. మధ్యలో హరీష్ రావు గారు లేచి ఏంది ఇది విత్డ్రా చేసుకోమని వాళ్ళనన్నా చెప్పండి, లేకపోతే ఆన్ ద రికార్డ్ నుంచి ఈ మాటలు తొలగించండి, ఇబ్బంది అయితే ఇప్పుడు ఇలా మాట్లాడుతురు ఇందిరమ్మ గురించి మాట్లాడితే ఎవరికైనా వర్తించాలి కదా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఆనాడు కేసీఆర్ను బడివే అన్నప్పుడు ఏడవైంది మీది అని చెప్పేసి అటు కాంగ్రెస్ను ప్రశ్నించిర్రు, నిలదీసిర్రు. మొత్తం మీద సభను తప్పుదో పట్టియకుండ్రి, ఇంపార్టెంట్ అంశాలు మాట్లాడేది ఉన్నది, 2 ప్రశ్నలు చర్చకు రాకుండా చేసిండ్రు, నిరుద్యోగుల గురించి మాట్లాడదామంటే దాని గురించి మాట్లాడనీయలేదు అని చెప్పేసి మండిపడ్డారు. అయితే అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ నిర్వహించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఈ చిట్ చాట్లో చాలా అంశాలు మాట్లాడినరు. ఒకసారి ఆ చిట్ చాట్లో మాట్లాడిన అంశాలు మనం చూసినట్లయితే 6 గ్యారంటీలని ఈ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు కాబట్టే మేము చెవులల్లో పువ్వులు ధరించి ఇవాళ అసెంబ్లీకి అచ్చుడు జరిగింది. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ చెవులలో పువ్వులు ధరించి రావడం జరిగింది అసెంబ్లీకి. ఒకవేళ 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసినట్లే అయితే మేము మెచ్చుకుందాం కదా, వాళ్ళకు పార్టీని అభినందించే వాళ్ళం కదా అని చెప్పేసి అన్నారు. ఇక ఇంకో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి టైం పొడిగించాలని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. చాలా అంశాలు చర్చకు రావాల్సినవి ఉన్నాయి, చర్చకు రావాల్సిన అంశాలు చర్చకు వస్తలేవు, కావాల్సుకొని కాలయాపన చేస్తూ ఉన్నారు. అన్ని అంశాల మీద చర్చ జరగాలంటే ఇంకో వారం రోజులు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలి అని చెప్పేసి, రైట్. సభ జరుగుతున్న తీరు అస్సలు బాగాలేదని చెప్పేసి చెప్పిండ్రు. ఈరోజు 2 ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రాకుండా చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అని చెప్పేసి కేటీఆర్ అడిగిన ప్రశ్నకు 16 నోటిఫికేషన్లు, ఆయన 16,978 ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు సమాధానం ఇచ్చిండ్రు. మరి బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు 50,785 మందికి నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటుంది. అసెంబ్లీ వేదికగా అడ్డంగా దొరికిపోయిండు రేవంత్ రెడ్డి. అలా ఎట్లా దొరికిపోయిందంటే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు
వేసిన నోటిఫికేషన్లకు, పెట్టిన పరీక్షలకు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మా ప్రభుత్వం హయాంలోని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. ఇక్కడ డబ్బా కొట్టుకోవడం కాకుండా ఇటు మహారాష్ట్ర ఎన్నికలైనా, బీహార్ ఎన్నికలైనా, దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలైనా కాంగ్రెస్ తరపున ఈయన పోయి ప్రచారం చేసుకుంటా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం, రైతు బంద్ ఎత్తాన్నాం, ఇట్లా డబ్బా కొట్టుకుంటాడు కదా. ఇవాళ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. నిజంగా అసలు సిసలుగా అడిగితే 10,000 ఉద్యోగాలు కూడా దాటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు. కానీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాత్రం డబ్బా కొట్టిండ్రు. ఈ అంశాలతో పాటు ఇంకా చాలా అంశాలు మాట్లాడినరు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను మా ఉద్యోగాలని చెప్పేసి చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వము అని. ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది. వెల్ఫేర్ బోర్డ్స్, కార్పొరేషన్లకు పై స్పష్టత ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించిన. 33 కార్పొరేషన్లకు 16 కార్పొరేషన్లకే కార్యాలయాలు ఉన్నాయని సమాధానం ఇచ్చిండ్రు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లల్లా రజక ఫెడరేషన్కు 386 కోట్లు పెట్టి 1 కోటి ఖర్చు చేసినట్లు సమాధానం ఇచ్చిండ్రు. నాయి బ్రాహ్మణులకు వచ్చేసరికి 280 కోట్లు పెట్టి 30 లక్షలు మాత్రమే ఖర్చు చేసిండ్రు. 300 కాపులకు 100 కోట్లు కేటాయించి 1 రూపాయి ఖర్చు చేయలే. కృష్ణ బలిజ పూసలళ్ళు అంటారు కదా, వాళ్లకు 100 కోట్లు కేటాయించి 1 రూపాయి కూడా ఖర్చు చేయలే. ఆర్య వైశ్యులకు 25 కోట్లు కేటాయించి 1 రూపాయి ఖర్చు చేయలే. బీసీ కార్పొరేషన్కు 1370 కోట్లు పెట్టి 6 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఎస్టీ కార్పొరేషన్కు 2730 కోట్లు పెట్టి 52 కోట్లు మాత్రమే ఖర్చు చేసినామని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి 5,403 కోట్లు పెట్టి 74 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లెక్కలు చెప్పిండ్రు. బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. 98% బీసీ, ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి మళ్లించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు 2% మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. అసెంబ్లీ నడిపించడంలో ఈ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ ఫెయిల్. మొత్తం మీద అసెంబ్లీ సభా నియమాలను పూర్తిగా తొంగలో దొక్కుతుండ్రు. చనిపోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు చెక్ ఇచ్చేందుకు 3 గంటల టైం వేస్ట్ చేసిండ్రు. సభను వాయిదా వేసిండ్రు. ప్రతిరోజు 0 అవర్ తీసుకుంటామని చెప్పిండ్రు. 2 రోజుల నుంచి 0 అవర్ తీసుకుంటలేరు. ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో చర్చ. తల కింద పెట్టి కాలు పైకి పెట్టిన రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు, మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్. చిన్నచూపు ఉన్నది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. సౌత్ ఇండియాకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ తక్కువ వస్తున్నాయి. డీలిమిటేషన్ స్వాగతిస్తున్నాం. అది దానివల్ల బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది. ఏ టైంలో గోల్ కొట్టాలో బీఆర్ఎస్కు బాగా తెలుసు. బీఆర్ఎస్ తప్పకుండా గోల్ కొడుతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. దీంతో పాటు ఇంకో కీలకమైన అంశం చెప్పారు. మొన్న రేవంత్ రెడ్డి సిద్దిపేట పోయిండు కదా, నర్మేట. పాపం నర్మేట పోయి శిలాపలకాలు ఉంటాయి, పనులు ఎప్పుడు స్టార్ట్ అయినాయి తేదీలతో సహా ఉంటాయి అని చెప్పేసి పాపం తెలుసో తెలియదో కానీ తెలిసినా కూడా ప్రజలను తప్పుదో పట్టించేటందుకు 2022లో మొదలైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో అది 2024లో అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి 80% పనులు కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. కానీ నేను వచ్చినాకనే పనులు మొదలు పెట్టిరని చెప్పేసి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటా ఇక నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లు ఆ నిజం అందరికీ తెలిసిపోయింది. సిద్దిపేట ప్రజలను ఎవ్వరిని అడిగినా ఎవరి హయాంలో కట్టించిరంటే ఇది ఎవరి కృషి అంటే హరీష్ రావు కృషి, కేసీఆర్ హయాంలో కట్టించిరని చెప్పేసి ఎవరైనా చెప్తారు. పాపము సారి గారికి తెలియదు, ఎందుకంటే జనాలు అక్కడోళ్ళు రాలేదు కదా. అక్కడోళ్ళు వస్తే మాత్రం తువ్వాల్లో ఇటుక బిడ్డ పెట్టి కొట్టినట్టు చెప్తుండే. ఎక్కడికేలో రప్పించిరు పాపం వాళ్ళని. జనాలను ఎక్కడికేలో లారీలల్లా బస్సులల్లా రప్పించిరు ఆ మీటింగ్ కోసం. ఎందుకంటే సిద్దిపేట ప్రజలందరూ బైకాట్ చేస్తారు రేవంత్ రెడ్డి సభనని అందరికీ తెలుసు. ఇప్పటిదిప్పుడు సిద్దిపేటలో లేకపోతే ఇప్పటిదిప్పుడు వితౌట్ ప్రచారం లేకుండా గెలిచే ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది హరీష్ రావు. 2004 నుంచి స్టిల్ నౌ ఇప్పటిదాకా 2010లో రికార్డు సృష్టించిర్రు మెజార్టీతోని. దేశంలోనే రికార్డు సృష్టించిర్రు. అంత మెజార్టీతోని గెలిచిండ్రు. ఒకసారి మనము ఆ లెక్కలు చూసుకున్నట్లయితే హరీష్ రావు ఈ లెక్కలు నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ముచ్చట చెప్పిండు కదా రేవంత్ రెడ్డి సిద్దిపేట పోయి నర్మేట వేదికగా. ఆ ముచ్చటకు సంబంధించి నేను చెప్తాన్నా, ఒకసారి మీకు ఆ లెక్కలు చెప్తా.
2004లో మొదటిసారి సిద్దిపేట నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా 2004, 2008, 2009, 2010, 2014, 2018, 2013 వరుసగా విజయాలు సాధించుకుంటూ వస్తుర్రు. 2010 ఉప ఎన్నిక రికార్డు 95,858 ఓట్ల మెజార్టీతోని గెలిచిండ్రు. అప్పుడు ఆ మెజార్టీ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ రికార్డును నెలకొల్పిండ్రు హరీష్ రావు. అంటే 2010లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా రికార్డు సృష్టించారు. తర్వాత 2018 ఎన్నికల రికార్డుకు వచ్చేసరికి 1,18,699 ఓట్ల రికార్డు మెజార్టీ సాధించారు. ఇక చెప్పుర్రి రైట్. యంగ్ సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే 2018 విజయంతో భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైన 6 సార్లు వరుసగా గెలిచిన శాసనసభ్యుడిగా రికార్డు సృష్టించిండ్రు హరీష్ రావు. ఇవన్నీ లెక్కలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న చెప్పిండ్రు కదా రేవంత్ రెడ్డి, ఏం చెప్పిండ్రు, సిద్దిపేట గడ్డ మీదకి వెళ్ళి మార్పు కోరుకోండి, 2004 నుంచి వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండు. అంటే మార్పు కోరుకోర్రి అంటే హరీష్ రావును పక్కకు పెట్టి మా కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిర్రి అని చెప్పేసి అడుక్కుంటుండ అన్నట్టు. అది సాధ్యం అయ్యే పనేనా? సిద్దిపేట ప్రజలు పక్కకు పెడతారా హరీష్ రావును? నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా రేవంత్ అన్న సిద్దిపేటలో గెలవలేవు. నువ్వు ఏమంటారు కదా, కోదండం వేసినట్టు కోదండం వేసుకున్నట్టు నువ్వు నటించినా కూడా నిన్ను సిద్దిపేటలో గెలిపియరు. నిన్నని కాదు, ఎవరిని గెలిపియరు. ఎందుకంటే ప్రజానాయకుడిగా పేరు పొందిండ్రు హరీష్ రావు గారు. ఎవరిని గెలిపియలేరు, ఎవరిని గెలిపియరు కూడా. ఇంకో ఆలోచనే ఉండదు సిద్దిపేట ప్రజల మైండ్లా. నువ్వు నీ ఆస్తులు మొత్తం కరిగిచ్చి రంగరిచ్చి సిద్దిపేట ప్రజల ముందు కుమ్మరిచ్చినా కూడా హరీష్ రావుకే పట్టం కడతారు కానీ ఇంకా వేరేటోళ్ళకు పట్టం కట్టరు. రైట్. ఆ మాట మాట్లాడిండుగా, మార్పు కోరుకోండి, అప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు, ఒకసారి మార్పు చేసి చూడుండ్రి అన్నట్టు. ఎందుకయ్యా మార్పు? రాష్ట్ర వ్యాప్తంగా కోరుకున్న మార్పు చాలదా? ఇంకా నేను గెలిపిస్తాం అని చెప్పేసి ప్రజలు ఈ ముచ్చట్లు విన్నాక మాట్లాడుకున్నారట. కానీ ఇయ్యాల రేవంత్ రెడ్డి మాటకు సవాల్ విసిరిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఎవరో ఎందుకు, వేరేటోళ్ళు ఎందుకు నిలబడు నా మీద, నువ్వే రాదు, నువ్వే నా మీద పోటీ చేయరాదు, వేరేటోళ్ళు ఎందుకు అని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు. మరి ఈ సవాళ్ళు రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా లేదా తెలియదుగా. కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు మన రేవంత్ అన్న, కొడంగల్లో మళ్ళీ ఎమ్మెల్యేని చేద్దామా అన్న ఆలోచనలో పడ్డరట. కానీ ఆ ఎమ్మెల్యే స్థానం కూడా కాపాడుకునే సిచ్యువేషన్లో లేదు. ఆయన సీటు ఆయన కాపాడుకునే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఆ కొడంగల్ నియోజకవర్గం సీటును కూడా కాపాడుకోవాలన్న పరిస్థితి ఉన్నది. ఇక కొడంగల్ ఇడిచిపెట్టి సిద్దిపేటకు వచ్చి పోటీ చేస్తాడు ఆయన. చెయ్యాలి మరి సవాలు. ఒక ముఖ్యమంత్రిగా, ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే ఇసిరిన సవాళ్ళు స్వీకరించాలి రేవంత్ అన్న. స్వీకరించకపోతే పాపము మీ కార్యకర్తలందరూ నాదానవుతారు. వేరేటోళ్ళు ఎందుకు, నువ్వే రాదు నా మీద పోటీకి అని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ అంశం మీద ఏం స్పందిస్తారో చూద్దాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.